వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మురుమురాలతోటి ఇడ్లీలు తయారు చేస్తాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 2 కప్స్ మురుమురాలు వేసుకుందాము. 2 కప్స్ వేసుకోవాలి మురుమురాలు. మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకుందాము. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మురుమురాల పౌడర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఏ కప్పుతోటి మురుమురాలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్ పెరుగు తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము పెరుగుని. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోయకుండా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ వచ్చే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాము. పక్కన పెడదాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకుందాము. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. సోడా మీద కొన్ని నీళ్ళు పోద్దాం. 1 స్పూన్ నీళ్ళు పోసేసి కలుపుకుందాము. ఇప్పుడు చక్కగా కలుస్తుంది. సోడా మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ బ్యాటర్ మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వీటికి ఆయిల్ రుద్దుకోవాలి. అన్నిటికీ ఆయిల్ రుద్ది పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాటర్ ఇడ్లీ ప్లేట్లలో వేసుకుందాము. ఈ విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లలో బ్యాటర్ వేసి పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి పెట్టుకున్న తర్వాత ఇది ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము. ఇడ్లీ గిన్నెలో నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసి దీంట్లో పెట్టుకుందాము. ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను ఈ ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మూత తీసి చూస్తాము. ఇప్పుడు ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినాయి. ఇడ్లీ ప్లేట్స్ని తీసి ఒక 5 నిమిషాల పాటు బయట పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను ప్లేట్లలో నుంచి తీస్తాము. ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలను తీస్తాము. స్పూన్ ఒకసారి నీళ్ళలో కలుపుకొని తీయాలి. ఇడ్లీలు చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది. ఇడ్లీలను ఉడికించేటప్పుడు 15 నిమిషాలు ఖచ్చితంగా ఉడకనివ్వాలి. మురుమురాలతో ఇడ్లీలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.